నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు. ఈ సందర్భంగా రవీంద్రరావు మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ వాస్తవ్యుడైన శ్రీరాములు శ్రీనివాస్ అత్యంత నిరుపేద కుటుంబానికి చెందినవాడని, వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఈరోజు ఇలా మరణించడం చాలా బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవాలని, మరొక కుటుంబానికి ఇలాంటి ఆవేదన కలగకుండా చూడాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉన్నదని, అలాగే వారి భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలని, తన వంతుగా ఆ దిశగా ప్రయత్నాలు జరిపిస్తానని అన్నారు. ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామని అన్నారు. అశ్వారావుపేట ఎస్ఐగా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్న నర్సంపేట నియోజకవర్గ నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ వాస్తవ్యుడు శ్రీరాముల శ్రీనివాస్ గారు ఆత్మహత్య యత్నం చేసుకొని చికిత్స పొందుతూ హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో రాత్రి తుదిశ్వాస విడవడం జరిగింది. ఇది చాలా బాధాకరం, విచారకరం. ఎందుకంటే ఇబ్బందిని వ్యక్తం చేస్తూ ఉన్నది. వారి కుటుంబ నేపథ్యం చాలా తల్లిదండ్రులు కష్టపడి తనను చదివించి ఈ యొక్క ఒక ఉద్యోగం చేయాలనే తలంపుతో తల్లిదండ్రులు తనను చదివేయడం, తను ఒక ప్యాషన్గా తను పోలీస్ కాంపిటీషన్లో పాల్గొని ఒక ఎస్ఐగా సెలెక్ట్ అయి తన విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రజాసేవ చేయాలి, ఏదైతే అవినీతికి తావు లేకుండా తను సేవ ముందుకు సాగాలన్న క్రమంలో విధుల నిర్వహణలో శాఖపరమైన ఒత్తిళ్ళని, తర్వాత ఉన్నతాధికారుల వేధింపులని, కొన్ని కారణాలు కూడా, అభియోగాలు కూడా మీడియాలో చూడడం కూడా జరిగింది. ఏదైనా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా దీంట్లో దర్యాప్తు జరిపి ఆ దోషులను తేలిన వారిని, అది ఎవరైనా కానీ, అధికారులు కానీ, సబార్డినేట్ సిబ్బంది కానీ, ఎవరైనా కూడా వారి మీద కఠినంగా శిక్ష వేయడంతో పాటు మరొకరి ఇలాంటి ఆత్మహత్య వైపు ప్రయాణం చేయకుండా నివారించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద కూడా ఉందన్న విషయాన్ని కూడా నేను తెలియపరచుకుంటూ, ఇప్పుడు ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఎన్నో ఆశలతో ఎంతో విధంగా వారి మీద ఎన్నో పెంచుకున్న ఆశలను కూడా ఈరోజు వమ్మైనాయి. కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. ఆ కుటుంబంలో మరొకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఆర్థిక సాయం చేసి కూడా అండగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా ఉండాలని గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ దొంతి మాధవరెడ్డి గారు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండేలాగా కూడా ప్రయత్నం చేస్తానని కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి తప్పకుండా వారికి అండగా ఉంటామని మీ ద్వారా తెలియపరచుకుంటూ, మరొకసారి వారికి శ్రద్ధాంజలి ఘటించుకుంటూ శ్రీనివాస్ గారికి, ఆ కుటుంబానికి మరోసారి సానుభూతి తెలియపరచుకుంటూ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.